హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ క్రికెట్. ఒకరు మాట్లాడిన మాట ఓ టీంని మార్చేసింది. ఇంకొక జోడి 400కు పైగా పరుగులతో మొత్తం లీగ్నే షేక్ చేస్తుంది. ఒక యంగ్ గన్ చేతిలో బ్యాట్ పట్టుకుని సిక్స్ల తుఫాన్ చూపిస్తున్నాడు. మరొక టీం ఓటముల గోల మధ్యలో ప్లే ఆఫ్ ఆశలు నిలబెట్టుకునేందుకు రివెంజ్ ఫైట్కి సిద్ధమైంది. ఇది సింపుల్ ఐపీఎల్ స్టోరీ కాదు, ఇది ఒక ఎమోషన్, ఒక ఫైర్. ఐపీఎల్ 2025 సీజన్లో ఎక్స్క్లూసివ్ 4 హై ఫిక్స్ మూమెంట్స్ని ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏడాది ఐపీఎల్లో ఓ జోడీ దుమ్మురేపుతుంది. ఎవరు అంటే గుజరాత్ టైటన్స్ ఓపెనింగ్ జోడీ శుభ్మన్ గిల్ అండ్ సాయి సుదర్శన్. ఇద్దరు కలిసి ఇప్పటి వరకు 8 ఇన్నింగ్స్లో 2 సార్లు సెంచరీ భాగస్వామ్యం, మరో 2 సార్లు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. మొత్తంగా వీరిద్దరూ కలిసి సాధించిన పరుగుల సంఖ్య 448. ఇదే ఈ ఐపీఎల్ సీజన్లో తొలి వికెట్కి వచ్చిన అత్యధిక భాగస్వామ్యం. విజయాలు వీరి పాత్ర ఎంత ముఖ్యమో ఈ గణాంకాలే చెబుతున్నాయి. మంచి ఆరంభం అంటే మ్యాచ్కి దిక్చూచి లాంటిదే. అలాగే ఈ జాబితాలో ఆర్సీబీ నుంచి కోహ్లీ, ఫిల్ సాల్ట్ జోడీ 315 పరుగులతో 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో మాత్రం సన్ రైజర్స్ ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ జోడీ ఉంది. వీరిద్దరూ కలిపి 314 పరుగులు చేయడం గమనార్హం. ఇది ఇలా ఉండగా చెన్నైపై మెగా గెలుపుకి ముందు స్ఫూర్తినిచ్చింది ఎవరో తెలుసా? కోచ్ కాదు, కెప్టెన్ కాదు, అది పోలార్డ్ స్పీచ్. సిఎస్కేతో జరిగిన హై వోల్టేజ్ మ్యాచ్కు ముందు ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ధైర్యం నింపేలా మాట్లాడాడు పోలార్డ్. ఈ విషయాన్ని అతనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. గడిచిన 2 ఏళ్లుగా చెన్నైని చూసి బాగా ఆడారని చెప్పడమే సరిపోయింది, కానీ ఈసారి మాత్రం అలా కాదు, ఈసారి మనమే మెరుగ్గా ఆడాలి, గెలవాలి అని చెప్పినట్లు పోలార్డ్ వెల్లడించారు. ఆ మాటలే ముంబై ఆటగాళ్లలో కొత్త జోష్ నింపినట్లయింది. మ్యాచ్లో అందరూ అద్భుతంగా ఆడి విజయం అందించారు. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ను 3వ స్థానంలోకి పంపడంలోనూ పోలార్డ్ పాత్ర ఉంది. స్పిన్నర్లను ఎదుర్కోవడం కోసం సూర్యని ముందుగానే పంపించామని పోలార్డ్ వివరించారు. ఒక మాట, ఒక స్పీచ్ ఒక మ్యాచ్ ఫలితాన్ని మార్చేసిందంటే పోలార్డ్ రేంజ్ అర్థమవుతుందిగా. ఇదిలా ఉండగా రివెంజ్ తీర్చుకోవాలంటే సిద్ధంగా ఉండాల్సిందే. అదే చేస్తున్నాడు యంగ్ డైనమిట్ అంకిత్ వర్మ. ప్రాక్టీస్ సెషన్లో మినీ స్టోర్మ్ లాంటి షాట్లాడి నెట్స్లో బీకర్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి ఇది ఒక కొత్త హోప్లా మారాడు అంకిత్. గత మ్యాచ్ గుర్తుందా? కేవలం 8 బంతుల్లోనే 2 భారీ సిక్స్లు, మొత్తం 18 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు అంకిత్. అప్పుడే చెప్పాడు, నేను రెడీగా ఉన్నాను. ఇప్పుడు హోమ్ గ్రౌండ్లో బుధవారం ముంబైతో మళ్ళీ మ్యాచ్ ఉంది. ఫ్యాన్స్కి మాత్రం పెద్ద అంచనాలే ఉన్నాయి. ఈసారి అంకిత్ పెద్ద స్కోర్ కొడతాడేమని ఆశపడుతున్నారు. మరి మీ అంచనా ఏమిటి? ఈసారి ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా లేక ముంబై గెలుస్తుందా? కామెంట్లో మీ అభిప్రాయం తెలియచేయండి. ఉప్పల్ స్టేడియం రెడీగా ఉంది. సన్ రైజర్స్ ముంబై హోరాహోరీకి వేదిక కావడానికి బుధవారం జరగబోయే ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ప్లే ఆఫ్స్ ఆశల కోసం ఎస్ఆర్హెచ్ ముంబైపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ సీజన్ ఎస్ఆర్హెచ్కి అంతగా కలిసి రాలేదు. ఇప్పటివరకు ఆడిన 7 మ్యాచ్ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే దక్కాయి. మిగిలిన 5 మ్యాచ్ల్లో ఓడిపోయింది. పాయింట్ల టేబుల్లో కూడా 4 పాయింట్లతో 9వ స్థానంలో కొనసాగుతుంది. నెట్ రన్ రేట్ విషయంలో -1.217గా ఉంది. మరోవైపు ముంబై జట్టు మంచి ఊపులో ఉంది. వరుసగా 3 విజయాలతో జోష్లో ఉంది. అందులోనూ రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం ముంబైకి అదనపు బలంగా మారింది. అయితే ఈసారి ఎస్ఆర్హెచ్ హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో జరుగుతున్న మ్యాచ్ కాబట్టి హైదరాబాద్కి అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. ఒక విషయం మాత్రం ఖాయం, ఉప్పల్ మైదానం బ్యాటింగ్కి స్వర్గధామం. అందులోనూ ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నారు. అంకిత్ వర్మ, క్లాసన్ హెడ్. అటు ముంబై నుంచి తిలక్ వర్మ, రోహిత్, హార్దిక్ పాండ్యా అందరూ సిక్సర్లు బాధేందుకు రెడీ. ఇప్పుడు అసలైన మ్యాటర్, ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్ ఆశలు ఎలా ఉన్నాయి? ఇంకా 7 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వాటన్నిటిని గెలిస్తే ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లోకి ప్రవేశిస్తుంది. అంటే ఒక్కో మ్యాచ్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఫైనల్ లాగా మారింది. బుధవారం ఏం జరుగుతుంది? ముంబై హ్యాట్రిక్ కంటిన్యూ చేస్తుందా లేక ఎస్ఆర్హెచ్ కంబ్యాక్ చేస్తుందా? ఫ్రెండ్స్, మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.